హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చావిక్ వ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో నవరాత్రి వస్తుంది కదా, దసరా నవరాత్రులు. సో వాటి కోసం మామ్స్ అందరూ బేబీస్కి థీమ్ బేస్డ్ ఫోటోషూట్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకే ఇక్కడ నేను ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా సో నవరాత్రి థీమ్ ఫోటోషూట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో చాలా సింపుల్గా అయిపోతుంది. అమ్మవారి ఫేస్ మాత్రమే డ్రా చేసి నేను ఈ ఫొటోస్ తీస్తూ ఉన్నాను. చాలా మంచిగా వస్తుంది. ఫస్ట్ అయితే సింపుల్గా కిరీటం డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి ఫేస్ స్ట్రక్చర్ని కూడా డ్రా చేసుకొని ఆ తర్వాత ఇయర్స్, ఐస్ అన్నీ డ్రా చేశాను. ఇక్కడ నేను ఎక్స్ట్రాగా కొనుక్కొని వచ్చి ఏదీ చేయలేదు, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేస్తూ ఉన్నాను. అండ్ నేను తిలకానికి కుంకుమ యూస్ చేశాను. అమ్మవారి ఐస్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ ప్రాసెస్ మొత్తంలో నాకు ఆ ఐస్కి మాత్రమే ఎక్కువ టైం తీసుకున్నాను, మిగతా అన్నీ చాలా ఈజీగా అయిపోయాయి. ఇది ఒకటే కొంచెం కష్టంగా అనిపించింది. సో బియ్యంతో వేస్తున్నాను కదా, సో అందుకే సరిగా రాలేదు. ఒక్కటి పక్కకి వెళ్ళినా కూడా మొత్తం మంచిగా ఉండదు. సో కరెక్ట్గా లైన్లో ఉండేలాగా చూసుకోవాలి అన్నింటినీ. సో సపరేట్గా ఎక్కడ బియ్యము అవి లేకోకుండా చూసుకోవాలి, అప్పుడే లుక్ బాగుంటుంది. అండ్ ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఈ థీమ్లో ఐరాకి ఫొటోస్ తీయలేదు, వేరే థీమ్ చేసి నేను ఐరాకి ఫొటోస్ తీశాను. ఇది జస్ట్ చూపిస్తున్నాను ఇంకొక ఆప్షన్ లాగా. ఒకవేళ ఎవరికైనా ఇలా చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేను అక్కడ నీట్గా లైన్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను రైస్ మొత్తాన్ని. సో మళ్ళీ సపరేట్గా ఉంటే లుక్లోకి అంత మంచిగా అనిపించదు, ఏదో వాలినట్టు అనిపిస్తుంది అనేసి మొత్తం ఒకసారిగా క్లీన్గా చేసుకుంటూ ఉన్నాను. అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇక తిలకం పెట్టేస్తే అమ్మవారి ఫేస్ రెడీ అయిపోతుంది. ఈజీగా ఫొటోస్ చూసుకోవచ్చు. ఫైనల్ లుక్ ఇది. ఈ లుక్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే యూజ్ఫుల్ అయింది అనుకుంటేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.